హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. మై డియర్ ఎర్త్ ప్లాంట్ సోల్స్, హరే కృష్ణ మహామంత్రం అనేది ఓన్లీ హిందువులకు కాదు, ఓన్లీ ఇండియన్ కూడా కాదు, సమస్త జీవులకు ఇది వర్తిస్తుంది. హరే కృష్ణ మహామంత్రం అనేది, భగవద్గీత అనేది సమస్త జీవులకు, సమస్త లోకాలకు సంబంధించిన శాస్త్రం. అది ఓన్లీ హిందువుల కోసమే కాదు, అది మనం అర్థం చేసుకోవాలి. జ్ఞాని ఉన్నవాడు అర్థం చేసుకుంటాడు ఏమని. భగవద్గీత అనేది ఓన్లీ హిందూ కాదు, ఓన్లీ ఇండియన్స్ కాదు, సమస్త జీవులకు భగవద్గీత. భగవద్గీత ఫర్ ఆల్. కృష్ణ ఈజ్ గోవిందుడు అందరివాడు, భగవంతుడు అందరివాడు, కృష్ణుడు అందరివాడు, సర్వ. ఆయనకి ఏం తేడా ఉండదు, హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని తేడా ఉండదు. ఎందుకంటే సత్యసరాస ధర్మంలో మనకు అలా ఉండదు. కృష్ణుడే సర్వలోకమేశ్వరుడు, కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడు నిన్ను నన్ను అందరిని సృష్టించినవాడు. ఇది పరమ సత్యం. ఆయనకేం డిఫరెన్స్ ఉండదు. ఇంకా గోవిందుడు అందరివాడు. ఈ మనిషి యొక్క లక్ష్యమే ఆయన చేయడానికి. దిస్ బాడీ, దిస్ హార్ట్ గివెన్ బై హిమ్. కృష్ణుడే మనకిచ్చాడు. నమ్మిన నమ్మకుండా అది పరమ సత్యం అది. సో ఆయన కోసం ఎంత పరితపిస్తుంటే అంత మనకు బెనిఫిట్ వస్తుంటుంది. ఇది దుఃఖాలే శాశ్వతం. కృష్ణ ఇది క్లియర్లీ టెలింగ్ దట్ దుఃఖాలే శాశ్వతం. ఒకటికి లవ్ మ్యారేజ్, ఒకటి లవ్ ప్రాబ్లం, ఒకటి మ్యారేజ్ ప్రాబ్లం, ఒకటికి ఏమంటారు, ఒకటి హెల్త్ ప్రాబ్లం, ఒకటికి సో మెనీ ప్రాబ్లమ్స్. ఎవ్రీబాడీ సఫరింగ్. జన్మముక్తి జరావది, తప్పదు. ఒక్కటే కృష్ణుని నమ్ముకో, కృష్ణుని గుండెలో పెట్టుకోవాలి, కృష్ణుని నామం చేయాలి, కృష్ణుని లోకం ఈ జన్మలో వెళ్ళిపోవాలి. కృష్ణ వైకుంఠ లోకాలు మాత్రమే, వైకుంఠ లోకం గోలోకధామం మాత్రమే పర్మనెంట్. 33 కోట్ల దేవతలు ఆయన చేయడానికి కోసమే, ఆయన కోసమే. దే ఆర్ మనకు గైడెన్స్ వచ్చేవాళ్ళు. వాళ్ళు అంతా భగవంతుడు, సర్వలోక మహేశ్వరుడు, సమస్తాన్ని నడిపించేవాడు. గాలి, నీరు, నిప్పు అన్నీ ఆయన సృష్టి. భౌతికత అనేది నువ్వు ప్రేమతో అర్థమైపోతుంది. నాన్ వెజ్ తినడం, డ్రింక్ చేయడం, ఇట్స్ రాంగ్. మన సనాతన ధర్మంలో నాన్ వెజ్ అనేది లేదు అసలు. అమ్మవారికి కూడా నాన్ వెజ్ పెట్టాలని ఇక్కడ లేదు. దేవి భావతను కూడా లేదు. మూర్ఖులు చెప్పే మాటలు నమ్మకండి. మనకు నెక్స్ట్ మనిషి జన్మ రావాలంటే, కనీసం మనిషి జన్మ రావాలంటే నాన్ వెజ్ బంద్ చేయాలి ఫస్ట్. పాపాలు చేయకూడదు. కానీ గోలోకధామం పోవాలంటే మాత్రం పవిత్రంగా ఉంటూ, ప్యూర్ సోల్గా ఉంటూ, పవిత్రమైన జీవనం గడుపుతుంటూ ఆయన నామం చేయాలి, ఆయన సేవ చేయాలి. బస్ ఈ జన్మలో గోలోకి వెళ్ళిపోతాం. ఎంత కష్టం తెలుసా మన జన్మ రావాలంటే. మళ్ళీ 1000 కోట్ల జన్మల తర్వాత వచ్చింది మనకి మనిషి లైఫ్. ఆ లైఫ్ని కాస్త మనం మొత్తం ఇహపర సుఖాల కోసమే, డబ్బులు ఇక్కడి కోసమే కాదు, మనం చనిపోయిన తర్వాత ఏముంటున్నది కూడా ఇంపార్టెంట్ కదా. ఆఫ్టర్ అవర్ డెత్ వేర్ విల్ గో. నువ్వు ఆత్మ వేడుకొస్తావు, నీ కర్మలే. సో మన రియల్ గోల్ గోవిందుడు, మన రియల్ గోల్ వైకుంఠం. సో ప్లీజ్ చాంట్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. ఈ మనిషి జన్మను అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. ఎంత నీ మనసు నువ్వు కంట్రోల్ చేసుకొని గో బ్యాక్ టు గోలోకధామ్. ఎప్పుడు కృష్ణుని మీద డిపెండ్ అవుతుంటూ, ఎప్పుడు కృష్ణనామం చేస్తుంటూ, ఉన్న టైం దొరికితే హ్యాపీ అవ్వాలి, మెయింటైన్ చేసుకోవాలి. కృష్ణుని దగ్గర హరే కృష్ణ మహామంత్రం చేయాలి. బస్ ఇదే పరమ సౌభాగ్యం. రాధాకృష్ణుల నామం పరమ సౌభాగ్యం. అంతకన్నా గొప్పది ఎక్కడ దొరకదు మనకి భూమి మీద. అమృతం కొందరే తీసుకుంటారు. ఒక భక్తుని నమ్మితే నీ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం సెన్స్ గ్రాటిఫికేషన్ తగ్గించుకుంటామో, ఒక భక్తుని మాట వింటావో, ఆటోమేటిక్గా డెవలప్ అవుతావు కృష్ణుని దగ్గరికి పోవడానికి స్టెప్స్ స్టార్ట్ చేస్తాం. లైఫ్ ఈజ్ వెరీ వెరీ రేర్. స్టార్ట్ చాంటింగ్. మన జన్మ అంత ఈజీగా దొరకదు. ఎంత కష్టపడితే వచ్చింది మన జన్మ. ఎన్ని వేల ఆత్మలతో నువ్వు పోరాడతావు. నారాయణ కృష్ణ, ఈసారి నాకు మనిషి జన్మయ్యా స్వామి, ఇప్పుడు ఖచ్చితంగా ఈ జన్మలో నీ మొత్తం నా సేవ చేసుకొని నీ దగ్గరికి వస్తా అని చెప్తావు. కడుపులో ఉన్నప్పుడు ప్రామిస్ చేస్తావు. మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ప్రామిస్ చేస్తావు మనందరం ఏమని, కృష్ణ నీ సేవ చేసుకుంటా, ఈ ఒక్కసారి మన జన్మయ్యా అని. ఎప్పుడైతే అమ్మ కడుపుకి వెళ్ళి బయటకు వచ్చావో కథ మర్చిపోతావు. నారాయణ ఎవరు, కృష్ణుడు ఎవరు, అందరూ ఒకటే అంటావు. అప్పుడు నో, భగవంతునితో ఆయనతో సమానం ఎవరు లేరు, ఎవరు రారు. ఇది పరమ సత్యం. ఇలాంటి సత్యం చెప్తే కొంచెం నచ్చదు మన హిందువులకి, సనాతన ధర్మం. కానీ పరమ సత్యం చెప్పాలి. 100 మంది అపోజిట్ ఉన్నా మనం చెప్పాలి పరమ సత్యం. ఆయనే. నువ్వు ఎక్కడైనా చేసుకో, ఏమైనా చేసుకో, ఆయనే పరమ సత్యం. ఆయనకు మించిన పరమ సత్యం రాదు, రాబోదు, నవ్వుతున్న భవిష్యత్. బస్ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ్వర గోవింద. పరమసత్యం శ్రీనివాసుడు, పరమసత్యం శ్రీకృష్ణుడు, పరమసత్యం నారాయణుడు, పరమసత్యం లక్ష్మీ నరసింహస్వామి. గౌరంగా నిత్యం.